Hello everyone, this is Dr. Kavita Kokunur, Ka Miraculous Minds founder. And today I have Vasmati Garu. She came from India to USA for Mega Meditation Pyramid, and she has been going to visiting several states spreading the meditation. ఇది తెలుగు ఇంగ్లీష్ ఉంటున్నాయి. సో స్పాంటేనియస్గా అది నేను సెషన్ తీసుకుంటున్నాను మన వసుమతి గారి అమ్మగారితోటి. ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి విత్ మచ్ గ్రాటిట్యూడ్ అండ్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండ్ ఆల్సో టు స్వర్ణమాల పత్రిజీ అమ్మ. వసుమతి గారు, మీరు 20 ఇయర్స్ నుంచి మెడిటేషన్లో ఉన్నారు. సో మీరు ఆ మెడిటేషన్లోకి ఎలా వచ్చారు? మీరు దానివల్ల ఏమి అసలు ఎలాగ మీకు హెల్ప్ అయిందో చెప్తారా? ప్లీజ్ టెల్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ యూ. నా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల ధన్యవాదములు. వారి ఫ్యామిలీకి ధన్యవాదములు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదములు, కృతజ్ఞతలు. నేను 2006లో ధ్యానం అనే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. ఎలా అంటే, ఒక టీచర్ వాళ్ళ ఇంట్లో ధ్యానం క్లాస్ పెడుతున్నాను, రండి ఆంటీ అని పిలిచారు. నేను ధ్యానం అనేది ఏంటని కానీ, ఎందుకని కానీ ఏ ఆలోచన లేకుండా వెళ్ళిపోయాను క్లాస్కి. వెళ్ళటం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ధ్యానాన్ని వదలలేదు. అందులో ఎన్నో 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 అద్భుతాలు నాకు అందుబాటు అయ్యాయి. చాలా అద్భుతమైన దొరికాయి. ఎందుకంటే 97లో బాబు చనిపోయాడు, చిన్న బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు. కొంచెం దుఃఖంతోనే ఉండేదాన్ని, సత్యం తెలియక. అలాంటిది ధ్యానం అనే దానిలోకి వచ్చాక మనము శరీరం కాదు, ఆత్మస్వరూపులము అనేది తెలుసుకున్నాక, ఆత్మకు చావు లేదు అనేది భగవద్గీతలో తెలుసు నాకు అంతకుముందు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేదు. అప్పుడు అవకాశం దొరకలా, నాకు ఇంప్లిమెంట్ చేసుకోవాలా, సరైన గురువు అంతలేదు. కానీ నేను గురువు ఎవరు అనేది కూడా ఆలోచన చేయలేదు. ధ్యానం అంటే పరిగెత్తి వెళ్ళిపోయాను. అంటే నా ఇన్నర్లో అది ఉంది, ఉండబట్టే ఆ సంస్కారం పరిగెత్తాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదులుకోలేదు. ఆ దుఃఖాన్ని నుంచి బయటపడ్డాను నేను. దుఃఖపడకూడదు అనేది తెలుసుకున్నాక ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చాను. ఎలా అంటే, ఎన్నో అనారోగ్య సమస్యలతో ఉండేదాన్ని. 4 ఆపరేషన్లు అయ్యాయి నాకు. అలాంటిది ధ్యానం అనే దానిలోకి అడుగు పెట్టాక నో హాస్పిటల్, నో మెడిసిన్ అనే పదంలోకి రాగలిగాను. ఎంతో హెల్ప్ నాకు ఇది. ధ్యానం అనేది చాలా హెల్ప్. హెల్ప్ అంటే ఎలా అంటే, ధ్యానం చేస్తున్నాము అనేది కాదు, మనలోని లోపాలు మొత్తం సరిదిద్దుకున్నప్పుడే, అప్పుడు ప్యూరిటీ అయినప్పుడే మనల్ని గురువులు అందుకుంటారు, అవకాశాలు ఇస్తారు, మనల్ని నడిపిస్తారు వెనక ఉండి. లాస్ట్ ఇయర్ డల్లాస్లో ప్రోగ్రామ్ సబ్మిట్ జరిగినప్పటి నుంచి నాలో మదనం మొదలైంది. వెళ్ళు 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 అని. అలా నేను ఈ ఇయర్ సబ్మిట్కి వెళ్ళాలి అనేది ప్రోగ్రామ్ చేసుకుని, ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పేపర్స్ పంపించాడు. అట్లా వర్జీనియా బీచ్ వచ్చాను. అక్కడి నుంచి కాలిఫోర్నియా వచ్చి నెల 20 రోజులు కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి దగ్గర ఉన్నాను. అక్కడ క్లాసెస్ చెప్పుకుంటూ సబ్మిట్ వెళ్ళి ఆ 3 days ఆ అనుభవాన్ని పొంది ఇక్కడికి డల్లాస్ వచ్చాను. ఎందుకంటే ఒమేగా పిరమిడ్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ నా శక్తిని అందించాలి, అక్కడ ధ్యానం చేయాలి అనే థాట్ పెట్టుకుని డల్లాస్ వెళ్ళాను. డల్లాస్లో దొరకదేమో ఛాన్సు అనుకున్నాను. ఒక మెడిటేటర్ని పంపారు గురువు గారు. తన ద్వారా ఎవ్రీ సాటర్డే అక్కడ మెడిటేషన్ చేస్తారు వెళ్ళి కొంతమంది ఆ ప్లేస్కి. అలా నేను కూడా వెళ్ళి అక్కడ ధ్యానం చేసి నాకు చేతైన సాయాన్ని అందించి నెక్స్ట్ ఫ్లోరిడా వచ్చాను. ఫ్లోరిడాలో కూడా క్లాస్ దొరకదేమో అనుకున్నాను. శ్రీ మాస్టర్ గారని ఆయన తీసుకెళ్ళాడు శ్రీకాంత్ గారింటికి. అక్కడ ఒక క్లాస్ చేశాను. అక్కడి నుంచి డెట్రాయిట్ వచ్చాను. ఇక్కడ 1 by 1 4 గుళ్ళల్లో ఒకే రోజు క్లాసులు చెప్పాను. ఎవరు దొరికితే వాళ్ళకి గ్రూప్గా కావాలి అనేది ఆలోచన చేయలేదు. కానీ నా అదృష్టం, పిల్లల్ని పంపించారు బాబా టెంపుల్ దగ్గరికి.
ఆ పిల్లలతో గొప్ప అనుభవం అది. ఇక్కడ క్లాసులు నడుస్తున్నాయి. ఈరోజు సాయంకాలం క్లాస్ ఉంది. అది చూసుకుని అట్లాంటా వెళ్ళబోతున్నాను. అట్లాంటాలో 2 క్లాసులు చూసుకుని, నేను చికాగో వెళ్ళి నవంబర్ 15 మళ్ళీ ఫ్లైట్ ఎక్కి, డిసెంబర్ నా ప్రోగ్రామ్‌కి జ్ఞానమహాయాగానికి 10 రోజులు అక్కడ గడుపుతాను. ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా కర్తాల్లో జ్ఞానమహాయాగానికి అటెండ్ అవుతాను. అవకాశం దొరక్క కోడలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒక్క రోజైనా ఎళ్లి ఉండి రావాలని ఒక్కరోజు ఎళ్ళొచ్చాను. అంటే 10 రోజులు చేసిన ధ్యానము 1 ఇయర్ ఎనర్జీనిస్తది. ఆ 1 ఇయర్ ఆ ఎనర్జీతో ఆటపాటతో ఆనందంగా ఉంటాం మేమందరం కూడా. చీరాల అనే పట్టణంలో వేల మంది ఉన్నారు ధ్యానులు. మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. అద్భుతంగా నడుస్తుంది మాకు. కాకపోతే కొంచెం ఒడిదుడుకులుంటాయి. ఏకత్వంలోకి రావాలని కోరుకుంటున్నాను నేను దాన్ని. ఏకత్వం అనేది చాలా విలువైంది. ఎందుకంటే ఒక గడ్డిపోచతో వేణుగుని కట్టేయలేము మనం. అదే గడ్డిపోచల్ని మెలేసి ఒక తాడుగా తయారు చేస్తే ఎంతటి బలవంతుడినైనా కట్టేసేయొచ్చు. అదే ఏకత్వంలోకొస్తే మూమెంటు అద్భుతంగా నడుస్తది అనేది నా ఆశయము. ఆ ఏకత్వము అనే దాన్ని తీసుకుంటున్నాను నేనిప్పుడు. అది ఇంప్లిమెంట్ చేసుకొని అందరినీ నాతో కలుపుకుంటూ ప్రయాణం చేయాలి అనేదే ఆశయము. ఎన్నో అద్భుతాలు చేస్తాను. 4 ప్రాజెక్టుల్లో ఉన్నాను నేను. పిరమిడ్స్‌లో ఉన్నాను. ధ్యాన జగత్తులో ఉన్నాను. పీఎంసీ ఛానెల్‌లో ఉన్నాను. పీఎస్ఎస్ఎంలో ఉన్నాను. 4గిటికి న్యాయం చేస్తూ, నాకు అందుబాటైన వరకు అందిస్తూ, నా క్లాసులు నేను చెప్పుకుంటూ హ్యాపీగా, ఆనందంగా జీవిస్తున్నాను ఈ రోజు నేను. చాలా సంతోషమమ్మా. ఇంత చక్కని మాటలు. రోజుకి ఎన్ని గంటలు చేస్తారమ్మా? ఎంత టైం కుదిరితే అంత టైం కూర్చుంటాను. కుదరలేదనుకో 10 నిమిషాలైనా కూర్చుంటాను. అసలు మాత్రం వదలను. అది. ఇప్పుడు ఎంత మనము పిల్లలకి కానీ, వేరే వాళ్ళకి కానీ ఎలా చెప్తామమ్మా? ఇప్పుడు అదేంటి మీరింకా కొన్ని మీ అనుభవాలతో చెప్పండమ్మా. అంటే వాళ్ళకి మనం ఈ ధ్యానం చేస్తే బెనిఫిట్స్, బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ అనేసి ఇంకా మీరు చిన్నవి ఎప్పుడు కొన్ని కూడా చేసేది చేసుకుంటూ వెళ్తే విశ్వంలో గురువులు మనల్ని లెక్కింపులోకి తీసుకొని అందించేది అందిస్తారు. మనం ఏది ఆశించి ధ్యానం చెయ్యొద్దు. ధ్యానము అనేది చాలా విలువైంది. అనారోగ్యాల నుంచి బయటపడతాము. ఆనందంగా జీవించగలుగుతాము. నీకు అత్యవసరమైంది ఏదుంటే అది అందించబడుద్ది. మనం అడిగితే. విశ్వం అందిస్తది. ఎందుకంటే మనం విశ్వం వర్క్‌లో ఉన్నాం కనుక. మనవన్నీ వెన్నంటి ఉంటుంది విశ్వం. ఈ సత్యమే తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు భగవంతుళ్ళు ఎందరో మారుండొచ్చు. రాముడు, కృష్ణుడు, శివుడు ఇంకా ఎంతోమంది మారుండొచ్చు. కానీ ట్రూత్ మారదు కదా ఎప్పటికి. సత్యం అనేది ఆ సత్య జీవనంలోనే మనం నడవాలి. ఇదే తెలుసుకోవాలి. నేను, నాది అనేది వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం కాదిక్కడ చేసేది. మనతో చేయించబడతందంతే. మనమెవ్వరము చేసేది కాదు. మన వల్ల ఏది కాదు. ఈరోజు అమెరికా వచ్చానంటే నా వల్ల ఏదా చెప్పండి? ఎలా వచ్చాను? గురువులు పంపితేనే వచ్చాను. హాయిగా వాళ్ళు నడుపుతుంటేనే నడుస్తున్నాను. నాకందరూ నా అనుకున్న వాళ్ళందరూ కూడా నా వెనక నిలబడి తోడుగా ఉన్నారు. మంచి ఈరోజు మా మాట. అక్క, బావకి చెప్పమ్మా. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు నేను కూడా అదేంటి ఇది చేస్తాను అనేసి నేను అనుకోలేదు. దిస్ ఇస్ ద స్పాంటేనియస్ టాక్ విచ్ ఐ డిడ్ నాట్ రియలైజ్ బికాస్ ఐ కుడ్ నాట్ అటెండ్ మీట్ యూ ఇన్ పర్సన్. మిమ్మల్ని నేను కలవలేకపోతున్నాను అనేసి నా మనసులో ఉంటే ఆ దేవుడు, ఆ విశ్వం, యూనివర్స్ అమ్మ నిన్ను కనెక్ట్ చేస్తాను. నువ్వు మాట్లాడతావు. ఈ అనుభవాలు అందరికీ పంచుతావు అనేసి. ఇప్పుడు నేను నన్ను ఎంచుకున్నారు. ఆర్గనైజేషన్ లెవెల్‌లో గ్లోబల్‌గా అందరు డాక్టర్‌లకు గానీ, వేరే వాళ్ళకి గానీ మన మెడిటేషన్ ప్రమోట్ చేయడానికి. సో, ద పర్పస్ ఆఫ్ కామ్ మిరాక్లస్ మైండ్స్ ఈస్ టు ప్రమోట్ మెడిటేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ టు అటైన్ ఎ స్టేట్ ఆఫ్ వన్నెస్.
and wisdom with peace, health and happiness. సో చక్కనమ్మ నేను మన కడతాలకొచ్చాను. చక్కగా మన ఆనంద్ గారితోటి ఇంకా అన్నీ అక్కడ అనుభవాలు, ఎక్స్‌పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ మన క్యూఎల్యూ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకెళ్ళి డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారు అమ్మగారితోటి, ఇంకా ఓయూ రాము మాస్టర్, ధ్యాన ఉస్మానియా ఫౌండేషను అక్కడ కూడా కొంచెము సపోర్ట్ చేస్తూ మన పీఎంసీ, పీఎస్ఎస్ఎం ఇవన్నీ ఆర్గనైజేషన్స్‌కి నాకు ఆహ్, నాకు ఎన్ని విధాలుగా సపోర్ట్ చేయగలుగుతానో బై డొనేషన్ కానీ, బై ప్రమోటింగ్ కానీ ఇవన్నీ సో చేస్తున్నాను. మన పరిపత్రి గారితోటి కూడా మనము ఇన్స్పిరేషనల్ టాక్. సో ఇవన్నీ ఇంకా ఇంకా చిన్నప్పటి పెరగాలి. ఇంకొక విషయం చెప్తాను మేడం. చెప్పమ్మా. చిన్నప్పటి నుంచి మాకు మా నాన్నగారు హోమియో. ఇంకా మంచిది కదమ్మా! అది మ్యారేజ్ సేమ్. అయ్యాకే ఇంగ్లీష్ మెడిసిన్స్ గానీ, నాన్నగారు హోమియో ట్రీట్మెంట్ ఒక 5, 6 ఊళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు నాన్నగారు. హ్మ్. అలాంటి సాంగత్యంలో పెరిగాను నేను. సేవా తత్వంలో ఉంటాను. ఎందుకంటే మొదటి నుంచి సేవ అంటే ఏంటో తెలుసు. నాన్నగారు అందులో ఉన్నారు కనుక నాకు. ఆ సేవలోనే ఉన్నాను. నాన్నగారంటే నాకు ప్రాణం. ఆయనకి సేవ చేశాను. క్యాన్సర్ వచ్చింది. చేయకుండా వెళ్ళిపోయారు. ఆయన సేవ నేనే చేస్తున్నాను. నా అదృష్టం అది. చాలా మంచిదమ్మా. చక్కగా హోమియోపతి మెడిటేషన్ 2 స్పిరిచువల్ సైన్స్ అనేసి నేను ఒక బెంగుళూరు మన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్‌కెళ్ళాను. బుద్ధ సీఈఓ వీళ్ళందరితోటి మన ఈవెన్ పెద్దవాళ్ళు. మీరిందాక చెప్పారు అట్లాంటా. శ్రీకాంత్ గారితోటి కూడా మనం ఒకటి ఇలాంటి ఇన్స్పిరేషనల్ టాక్ చేశాము. సో బట్ ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ అండి. ఇంత చక్కని అవకాశము దొరికింది. మీ మంచి మాటలు వినే శక్తిని అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ టు యూనివర్సు, మన పిఎస్ఎస్ఎం ఫౌండరు. మళ్ళీ ఇంకా ఎన్నో విషయాలు మీతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నేర్చుకుందామండి. కూడా ధన్యవాదములు, కృతజ్ఞతలమ్మా. ఎందుకంటే సామాన్యమైంది కాదు ఇక్కడికి అడుగు పెట్టడం అనేది. తెలుగాళ్ళు కూడా తెలుగుని యాక్సెప్ట్ చేయకుండా ఉన్నారు. అది అనుకుంటుంది. కరెక్టేనమ్మా. చక్కగా ఏంటి వెరీ థ్యాంక్ యూ అమ్మా. ఇంత చక్కగా అవకాశం మిమ్మల్ని మళ్ళీ ఇన్ పర్సన్ కలిసి ఇంకా చేస్తానండి. ఆ! వాయిస్ రావట్లేదు. ఇంకా ఇంకా ఎన్నో రికార్డింగ్స్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు.